సినీ పెద్దలందరిని కూర్చోబెట్టి, సన్మానం చేసి, మీకు ఏ ఇబ్బంది ఉండదు. మామూలుగా భారీ బడ్జెట్ తీసుకొని, జనాల మీద భారమెయ్యొద్దు అనే విధంగా మాట్లాడారు. కానీ అప్పుడు సినిమా వాళ్ళు కొంతమంది విపరీతంగా అంటే విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన కామెంట్ చేశారు. 'నాని' అయితే అదే సినిమా యాక్టర్ 'నాని' సినిమాలు తీసుకునే బదులు కంటే కిరాణా షాప్ పెట్టుకొని బతకడం బెటరు. కిరాణా షాప్ మీదనే ఎక్కువ ఆదాయం వస్తుందనే విధంగా కామెంట్ చేశారు. ఇంకా కొంతమందయితే ఇంకా దారుణంగా కామెంట్ చేశారు. ఇంక సినీ ఇండస్ట్రీ పనికిరాదు. సినీ ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే విధంగా తీవ్రమైన కామెంట్ చేశారు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంగ బెనిఫిట్ షోలు ఉండవు. సినిమా టికెట్ ధరలు పెంచేదే లేదు అనే విధంగా కళాఖండిగా చెప్పేసిండు. చెప్పేసినా గానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్కరు మాట్లాడింది లేదు. ఎదవలంటే ఎదవలనే జెప్పుకోవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే గతంలో ఆ స్థాయిలో రెచ్చిపోయినోళ్ళు ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి గారు సవాలే ఇసిరారు. మీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోండి. మీరు ఏమైనా చేసుకోండి. నేనున్నన్ని రోజుల్లో బెనిఫిషియల్ గాని, సినిమా టికెట్ ధరలు పెంచడం గాని ఏమాత్రం పెంచేదే లేదని తేల్చి జెప్పేసిండ్రు. కానీ ఇప్పుడు నోరులు రావు. ఇప్పుడు నోరనేది బయటికి మాట్లాడడానికి గాని చేత కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిపించి, సన్మానాలు జేపిచ్చి, కూర్చోబెట్టి, మర్యాదగా, గౌరవంగా చూసుకుంటే, ఆ రోజు విచ్చలవిడిగా నోర్లు పడేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఏది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలా, సామాన్యులు అందరికీ బాగుండాలనే విధంగా టికెట్ల రేట్లు పెంచొద్దు. అందరికి సమానంగా ఉండాలా, అందరూ సినిమా చూడాలా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెబితే, దానికి రెచ్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడారు. మేము కిరాణా షాపులు పెట్టుకుంటేనే బెటరు. సినిమాలలో ఏమొచ్చిద్దని అన్నట్టుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఒక్కరంటే ఒక్కరు కామెంట్ చేసిందే లేదు. అది ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఆ స్థాయిలో ఒక్కడినే చేసి ఒక్క అల్లు అర్జున్ చేసి ఈ స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ప్రసంగించారు ఒక సినిమా గురించి. కానీ ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి రాకుండా, ఒక్కరు మాట్లాడడం చేత కాకుండా అంటే చేత కాలేదని చెప్పుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డోళ్ళంతా ఇప్పుడు ఏమైపోయారు? ఇప్పుడు నోర్లేమైనా కుట్లేసుకున్నారా? మాటలేమన్నా పడిపోయినాయా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేంది? అందరికీ అందుబాటులో ఉండాలా, అందరూ ఆ సినిమా చూసే విధంగా ఉండాలా అని. అలా గాకుండా ఇప్పట్లాగా విచ్చలవిడిగా పెంచుకునే పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు కాకపోయారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చెప్పారు. మీరు ఆంధ్రాకి గాని రండి, ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తాము. మీకు స్థలాలు గాని ఉచితంగా ఇస్తామని. కానీ ఇనలేదు. ఇప్పుడు సంకలనం ఆగుతున్నారు.